సో బాయ్స్ అందరు ఇప్పుడే వచ్చినారు, లెట్ స్టార్ట్. సో వీళ్ళు అంటే కొంచెం లేట్ అని కాదు, నాకు కూడా కొంచెం పూజ ఉండే, నేను మాలేసుకున్నాను కాబట్టి. సో వచ్చినారు. ఇంకా సండే ఆఫ్టర్నూన్ రైడ్ ఎలా ఉంది. అండ్ విశాలన్న ఈజ్ జాయిన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మన రైడ్లో. సో ఇట్స్ నాట్ అ పర్ఫెక్ట్ రైడ్, ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఫోటోషూట్ అనుకోండి. ఫోటోషూట్ లేదా రీల్ షూట్ చేసుకోవడానికి వచ్చినాం అనుకోండి, ఏదో ఫ్రీ ఉన్నారని చెప్పేసి. కౌశిక్కి లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, నాకు నెక్స్ట్ వీక్ నుంచి ఘోరంగా ఎగ్జామ్స్. జనవరి మొత్తం ఫుల్ బిజీ ఉంటా. అండ్ ఐ నో లైక్ స్టార్ట్ చేసినంత ఎఫిషియెంట్గా కంటిన్యూ నేను రైడ్స్ చేయలేకపోయినా. అంటే అనుకున్నా గోవా రైడ్ ఒకటి అయ్యింది, కానీ అది కార్లో వెళ్ళడంతో అసలు కంటెంట్ ఏమి ఎక్కువ రాలేదు యూట్యూబ్ పైన. అసలు లిటరలీ బాయ్స్ ఆగట్లేదు, అసలు వెళ్ళిపోతూనే ఉన్నారు, దాటేస్తున్నారు బై నన్ను కూడా సంవత్సరం. సో ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ మై ప్రీవియస్ వ్లాగ్, అదే పెట్ కార్నివల్ వ్లాగ్ తీసా కదా, అందులో చెప్పాను నేను ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ కెమెరా అని చెప్పేసి. సో ఇంకా కెమెరా సెర్చ్లోనే ఉన్నా నేను. Insta360X3 ఈజ్ అ పర్ఫెక్ట్ ఆప్షన్ అని నా పర్సనల్ ఒపీనియన్. నేను మనకి చాలా డిస్కస్ చేసి అది ఫైనలైజ్ చేసుకున్నాము. సో దానికంటే కూడా నాకు ఏమనిపిస్తుంది ఏస్ ప్రో అని కూడా అనిపిస్తుంది. లైక్ పర్ఫెక్ట్లీ వ్లాగింగ్కి వాడదాం అనుకుంటే ఐ విల్ గో ఫర్ ఏస్ ప్రో, ఆర్ ఎల్స్ లేదా నాకు ఇన్స్టాగ్రామ్కి కానీ యూట్యూబ్కి కానీ రెండింటికి యూజ్ అవ్వాలి అంటే X3 విల్ బి డెఫినెట్లీ గుడ్ ఆప్షన్, ఐ నో ఇట్. కానీ మీకు కూడా ఏమైనా తెలుసుంటే మాత్రం డెఫినెట్లీ నాకు కింద కమెంట్ కానీ లేదా యూ కెన్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో అండ్ ఇంకేం చెప్పాలి, కొన్ని రోజులు ట్యూనింగ్ మాత్రం చేయించుకోకండి, ఎందుకంటే మీకే లొల్లు అయితే అనవసరంగా. నేను ఇది చేయించుకున్నా, అది చేయించుకున్నా, ఇంకోరు వచ్చి ఇంకోరు ఏదో చెప్పినా అంటారు, ఇంకో సామె వచ్చి ఇంకోటి ఏదో చెప్పినా అంటారు, ఇది చేయించుకున్నా అంటారు. సో చాలా పెద్ద సీన్ అయిపోతుంది, లైట్ తీసుకోండి. మనం కూడా కోడింగ్ గురించి కోడింగ్ అంటే ఏంటి, ఈసీయూ ట్యూనింగ్ గురించి డెఫినెట్లీ మాట్లాడదాం. నేను దాని గురించి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసినాక విల్ మేక్ ఏ సపరేట్ బ్లాగ్ ఆన్ ఇట్ అండ్ విల్ డిస్కస్. కౌశిక్ జారిపోయింది, యాక్చువల్లీ కౌశిక్ టైర్ చేంజ్ చేయాలి, వీఆర్ ప్లానింగ్. కొంచెం జారింది అది అక్కడ. అండ్ ద రెడ్ కలర్ జాకెట్ యూ కెన్ సీ, ఇక్కడ వెనకాల బ్యాగ్ వేసుకుందేమో కౌశిక్, ముందట రామ్ చరణ్, అండ్ ద రెడ్ కలర్ జాకెట్ ఇస్ విశాలన్న. కౌశిక్ నేను కూడా అనుకున్నాం చేయించుకుందాము కోడ్ 6 కానీ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే, బట్ ఐ హావ్ స్టాప్డ్ హిమ్. లేదు కౌశిక్ ఇప్పుడు వద్దు, అసలు ఇప్పటికే చాలా అయిపోతుందని చెప్పేసి. సో దిస్ రెడ్ కలర్ జాకెట్ గాయ్ ఈజ్ ద ఫస్ట్ టైం కమింగ్ ఫర్ ది, అంటే వ్లాగ్ కాదు అసలు, లిటరలీ ఫోటోషూట్కి కూడా రాడు. దీనికి రేపు పోదాం అంటాడు, కథం ఇంక అంతే, కాల్ లిఫ్ట్ చేయడం లేకపోతే బిజీ ఉంటాడు, ఏదో ఒక పెద్ద మనిషి అయినా. లిటరలీ విశాలన్న ఈజ్ మా అక్కయ్య వాళ్ళ క్లాస్మేట్ విశాలన్న. అసలు ఈ హైవేలు ఎప్పుడు కంప్లీట్ అయితే ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. లిటరలీ చాలా చిరాగ్గా ఉంది, బండ్లు నడపాలన్నా కారు నడపాలన్నా ఏది నడపాలన్నా చాలా చిరాగ్గా ఉంది అసలు. డైలీ వెళ్ళే వాళ్ళకైతే ఇంకా చాలా కష్టమవుతుంది నాకు తెలిసి. సో అమ్మో రామ్ చరణ్ నేను వెనకాల ఉన్నాను అనుకున్నా, ముందరికి వచ్చేసినాడు స్వామి. వాళ్ళకి కొడతాడా ఏంటి ఇప్పుడు భయ్యా? లేదు వద్దు కొట్టకు. ఇటు సైడ్ నుంచి చూడండి కౌశిక్ అసలు అందులో మమ్మల్ని దాటి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు కౌశిక్ లిటరలీ. మెల్లగా బ్రో మెల్లిగా. సో అది ఇంకా. సో యూ కెన్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ రిగార్డింగ్ ది కెమెరా అండ్ అప్రోచ్. నైస్. అండ్ వాట్ ఎల్స్ గైస్, హౌ ఈజ్ 2023? సో ఐ హోప్ ఎవ్రీవన్, ఎవరైతే 2023లో ఇట్ వాజ్ మై బిగినింగ్ టు, నేను 2023లో ఐ విల్ కన్సిడర్ దిస్ యాజ్ మై బిగినింగ్. ద 830 సబ్స్క్రైబర్స్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ లిటరలీ అరౌండ్ 5-6 months ఈజ్ ఓకే ఫర్ మీ. అంటే నేను రెగ్యులర్గా పెట్టలేను, ఐ న్యూ ఇట్, నేను రెగ్యులర్గా పెట్టలేను. సో నేను డెఫినెట్లీ ఐ ప్రామిస్ 2024లో ఐ డెఫినెట్లీ ప్లాన్ వెరీ ప్రాపర్ రైడ్స్, వెరీ ప్రాపర్ వ్లాగ్స్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్. లేదు వీక్లో మినిమం ఒక 2 వ్లాగ్స్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. ఇట్స్ అ మినిమం. అవుచ్ వాటర్ భయ్యా, ఏం స్వామి ఇది వాటర్? ఆగండి అడుగుదాం అసలు ఏంది ఇది భయ్యా? వాటర్ ఏంది ఇది? వాటర్ ఆయన కాదేమో మరి, అది ఎక్కడి నుంచి వచ్చినాయేమో వాటర్, నాకు లిటరలీ అర్థం కాలేదు. కౌశిక్ ముందట కొంచెం. అస్సలు స్పీడ్గా వెళ్ళొద్దు, లిటరలీ లేదు అసలు. నేను కూడా చాలా తక్కువ వెళ్తా, అసలు మీకు అట్లా కనపడుతుంది అంతే. స్పీడ్ వెళ్ళొద్దు అసలు, మంచిది కాదు స్పీడ్ వెళ్ళడం, గుర్తుపెట్టుకోండి. సో ఈ విశాలన్న స్వామి అయితే చూడండి, ఏదో రేస్ పెట్టుకున్నట్టు వెళ్ళిపోయినారు విశాలన్న ఇంకా కౌశిక్. ఎప్పుడు అడావిడే ఈ కౌశిక్ స్వామికి అయితే. ఇక్కడే కదా ఆగేది, ఇక్కడ వెనకాల రండి. నేనైతే ఆగేస్తే ఇక్కడ. రామ్ చరణ్ చూడండి నీట్గా వచ్చినారు, వెనకాల ఆపుకున్నాడు ఆ స్వామి మంచిగా. చూడండి హౌ గుడ్ ఇట్ ఈస్.
వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యూర్ వాచింగ్ టాస్ 650. సో ఈరోజు అనుకోకుండా టైం వచ్చేసి 11:14 అయ్యింది. అండ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ RGT, దిస్ ఈజ్ రామ్ చరణ్ GT అండ్ దిస్ ఈజ్ కౌశిక్ GT. సో ఈసారి కొత్తగా వచ్చింది ఇది విశాల్ అన్నది. ఈ స్టేస్ ఇన్ మేడ్చల్, కానీ ఎప్పుడు బి రాడు అసలు రైడ్కి, ఎప్పుడు బి ప్రతిసారి బద్ధకం తప్ప అసలు ఏమి ఉండదు. సో దిస్ ఈజ్ ది లైనప్. యాక్చువల్లీ ఇది హైవే, ఇక్కడ ORR బ్రిడ్జ్ ఉంటుంది కొంపల్లి దగ్గర, దాని దగ్గర పెట్టినాం అనమాట ఇదంతా ఇట్లా. So once again the red rooster here, a red rooster here, and ఇది ఒక్కటే అలాగా మోటో టార్క్ హియర్ అండ్ రెడ్ రోస్టర్ హియర్. సో నా సెకండ్ వ్లాగ్లో మీరు చూసుండొచ్చు, నేను రెడ్ రోస్టర్ వేయించిన GT విశాల్ అన్న నేను వేయించినాం, అది ఇదే అనమాట. తర్వాత నాకు రెడ్ రోస్టర్ నచ్చి నేను ఇది తీసుకున్నా మన దానికి. సో బోత్ ఆర్ లైక్ మ్యాట్, ఈవెన్ దిస్ ఈజ్ మ్యాట్ అండ్ దట్ ఈజ్ మ్యాట్. ఇది ఒక్కటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. నాకు స్టెయిన్లెస్ స్టీల్ ఇష్టం అబ్బా, చాలా రోజులు అయింది కడగాక, డోంట్ మైండ్. ఏ బండ్లు బి ఇక్కడ నీట్గా లేవు, విశాలని అయితే మరీ ఘోరం. ఐ షో యూ, చూడండి ఎట్లుందో. ఇలా నేను ఉంచేది విశాలన్న, నీ మెయింటెనెన్స్ అస్సలు బాలే, నీ మెయింటెనెన్స్ అస్సలు బాలే అబ్బా. బండి కొంటావు కొన్నావు. సో ఐ డోంట్ నో, ఇది ఒక్కటే విశాలన్న దగ్గర ఉండే ప్రాబ్లం అనమాట. ఇది ఓల్డ్ మోడల్కి అంత రెడ్ రోస్టర్, ఇప్పుడు వచ్చే రెడ్ రోస్టర్స్ అంత పర్ఫెక్ట్గా లేవు, అందుకే గ్యాప్ వస్తుంది. సో అట్లా ఇవైతే సపరేట్గా కొనాలనుకో మోటో టార్కి. సంక్రాంతికి వస్తా అంటుండే కదా విశాలన్న, వస్తా అన్నావు గుర్తుపెట్టుకో. రామ్ చరణ్ ఎట్లయినా వస్తాడు పక్కా, నువ్వు డిస్పోజ్ అవుతురా. చలో కౌశిక్. బాయ్. నాకు తెలుసు. So this is up for the video guys. I hope you like the video. Please do like, share and subscribe and follow me on Instagram.